హైదరాబాద్లో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ అరెస్ట్ పేరిట ఓ వృద్ధుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా 10.61 కోట్లు దోచేశారు. హైదరాబాద్కు చెందిన బాధిత వృద్ధుడికి జూలై 8న ఎస్బీఐ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. వెస్ట్ ముంబై బాంద్రాలో గత మే 9న మీ ఆధార్ కార్డును ఉపయోగించి వేరే వ్యక్తి బ్యాంకు ఖాతా తెరిచారని, ఖాతాలో నుంచి డబ్బును ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. అయితే ముంబైలో తనకెలాంటి బ్యాంకు ఖాతా లేదని వృద్ధుడు స్పష్టం చేయడంతో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తూ ఓ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో వృద్ధుడు ఆ నెంబర్కు ఫోన్ చేయగా ఓ ప్రముఖ బ్యాంకులో సురేష్ అగర్వాల్ అనే నేరస్తుడు తెరిచిన ఖాతా ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని, ఆ ఖాతా తెరిచేందుకు మీ వ్యక్తిగత సమాచారం వినియోగించారని అవతలి వ్యక్తి చెప్పాడు. అంతేకాకుండా వాట్సాప్లో ఈడీ, ఐటీ విభాగాల పేరిట లేఖలు పంపించాడు. మీ ఆస్తులకు మనీ లాండరింగ్ కు సంబంధం లేదని నిరూపించుకోవాలని తెలిపాడు. ఒకవేళ నేరంతో మీ డబ్బుకు సంబంధం లేదని దర్యాప్తులో తేలితే 3 రోజుల్లో మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని నమ్మించాడు. అవసరమైతే కోర్టుకు కూడా హాజరవుతామని, ఈ విషయాన్ని మరెవరితోనూ పంచుకోబోమని వృద్ధ దంపతుల నుంచి హామీ కూడా తీసుకున్నాడు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఈ కేసులో 3 నుంచి 7 ఏళ్ల శిక్ష తప్పదని భయపెట్టాడు. నవజోత్ సిమి అనే మహిళా ఐపీఎస్ అధికారి ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్టు చెప్పాడు. అప్పట్నుంచి సిమి పేరుతో ఓ మహిళ ప్రతి 2 గంటలకోసారి మాట్లాడుతూ వృద్ధ దంపతులను భయంలోకి నెట్టేసింది. కేసులో ఇరుక్కోవద్దంటే రవి అనే ఎస్ఐ చెప్పినట్లు నడుచుకోవాలని సూచించింది. ఇలా వీడియో కాల్స్ ద్వారా పోలీసుల వేషధారణలో అనేక మార్లు సైబర్ నేరగాళ్లు విచారణ జరిపారు. దీంతో భయపడిన వృద్ధ దంపతులు గత జూలై 8 నుంచి 26 వరకు 11 విడతలుగా తమ ఖాతాల్లోని మొత్తం 10,61,50,000ను నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి ఆన్లైన్లో బదిలీ చేశారు. అనంతరం సైబర్ నేరగాళ్లు మాట్లాడటం మానేశారు. అయితే నేరంతో సంబంధం లేదని తేలితే 3 రోజుల్లోనే డబ్బును తిరిగి ఖాతాలకు బదిలీ చేస్తామని చెప్పి రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఇటీవలే టీజీసీ ఎస్బీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వృద్ధ దంపతుల సొమ్ము ఉత్తరాదికి చెందిన ఖాతాలకు చేరినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.